నీ దగ్గర డబ్బు ఏమైనా ఉందా? ఓ 2000 ఇవ్వు. వచ్చేవారం ఇచ్చేస్తానులే. వర్షాలు మొదలయ్యేలోగా ఓ లేఖ్యం తయారు చేయించాలి. జైల్లో గచ్చు మీద పడుకుని ఆరోగ్యం సర్వనాశనం అయిపోయింది. డబ్బు ఉందా లేదా? నోరు తెరిచి చెప్పు. లేవు. ఆ టీ కొట్టు మీద వచ్చే రాబడితో ఇల్లు గడవడమే కష్టంగా ఉంది. నీకు లేహ్యం ఒకటా? సరే, లేకపోతే లేదని చెప్పొచ్చు కదా. ఎందుకు ఊరికే నష్టపెడతావు? రే బంగారం, చేపల పులుసుంటే బెటరా? తీసుకో. మన హ్యాండ్ ఎప్పుడు పైనే ఉంటుంది. అదిగో దుబాయ్ వాడు వెళ్తున్నాడు చూడు. నేను వెళ్తాను. అలాగేనండి. రావుడు, ఇదేమైనా నాకు మొదటిసారి. వద్దండి, వదిలేయండి. నేను మళ్ళీ ఎప్పుడూ రాను. ఏంటి ఇదే ఆఖరిసారి అనుకో. డబ్బు ఎంత కావాలో చెప్పు. తిన్నగా ప్రసాద్ కొట్టుకెళ్ళు. ఒక ఫుల్ బాటిల్ పెట్టరా. ఇద్దరం కలిసి తెలిసిన మాట వినండి. ఇప్పుడే నా కూతురు జీవితంలో సెటిల్ అయింది. నేను మీకు ఎన్నో విషయాల్లో సహాయం చేశాను కదా. మీ మామగారు నేను పాత స్నేహితులు. ఇటువైపు వెళ్తున్నాను. ఓసారి మీ మామగారితో మాట్లాడి వెళ్దామని వచ్చాను. వస్తాను. నీ డ్రామాలు ఆపుతావా? విషయం ఏమిటో నాకు తెలియాలి. నిన్ను అప్పుడప్పుడు ఇక్కడ చూస్తూనే ఉన్నాను. ముందు చేతి అదే చెప్తున్నాను కదా. మీ మామగారు నేను పాత స్నేహితులు అన్నానుగా. మాట్లాడడానికైతే ఇంటి ముందు నుంచి రావచ్చు కదా, వెనక నుంచి ఎందుకు వచ్చావు? ఏంట్రా ఓవర్గా మాట్లాడుతున్నావు? లేవండి. నీ పెళ్ళం ఉందే, దానికి మాజీ మొగుని నేను. అది 8వ తరగతి చదువుతున్నప్పుడే దాన్ని నేను సొంతం చేసుకున్నాను. దానికి తండ్రి కూతుళ్ళు కలిసి నా దగ్గర ఎంతో డబ్బు గుంజారు. ఇప్పుడు నీకు అర్థమైందా? నీకు అనుమానం ఉంటే నీ పెళ్ళాన్ని అడుగు. నీకంటే ముందే నేను సినిమా చూశాను రా. ఇలా చూడండి, అలా కంగారుగా వెతికితే దొరకదు. మెల్లగా వెతికి చూస్తే దొరుకుతుంది. ఏ ముసలి, అక్కడ కూర్చొని వాక్కుండా వచ్చి వెతకొచ్చు కదా. అవును, నాకు వేరే పని లేదు. బావి మీదున్న చాంతాడే నాకు కనపడ్డం లేదు. నూలు పోగులాగున్న గొలుసు కనిపిస్తుందా ఏంటి? ఏమీ చిన్నదానా, స్నానానికి వెళ్లే ముందు చేనెక్కడైనా పెట్టావేం గుర్తు? స్నానం చేసేటప్పుడు నేనెప్పుడు తీయను. అంటే నువ్వు తెల్లారిన తర్వాతే చూసావా? అవునక్క, ఇప్పుడే చూసాను. మెళ్ళలోనే ఉందనుకుంటూ ఉన్నాను. చాలేవే, అమ్మ ఎంత కష్టపడి ఆ గొలుసు కొందో తెలుసా నీకు? దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలా వద్దా? అరే నువ్వు ఒకదానివి. ఆ గొలుసు దొంగిలించడానికి మన ఇంటికి ఎవరూ దొంగలు రారు. నువ్వు బాగా వెతికి చూడు, అక్కడే ఎక్కడో ఉంటుంది. ఇంకేమైనా వాగామంటే నా నోటికి బూతులు వస్తాయి. గొలుసేమైంది? దాన్ని ఎవరికమ్మావు? గొలుసా? ఏం గొలుసు? నీకేమన్నా మర్చిపోయిందా ఏంటి? అది పోయే ముందు మా అమ్మ నాకిచ్చిన గొలుసు. అది నాకు కావాలి. గొలుసు గురించి నాకేమీ తెలియదు. నాకు తెలియదని చెప్తున్నాను. నువ్వే తీసుకెళ్ళావు. మర్యాదగా దాన్ని ఎవరికమ్మావో చెప్పు. చెప్తావా లేదా? దాన్ని ఎవరికమ్మావు?
ఇప్పుడు తను ఎక్కడుంది నీకు తెలుసా? తను ఇంట్లోంచి బయటికి రాలేదండి. అతను ఆ అమ్మాయిని చావుచేత కొట్టాడు. తను ఏడుస్తూనే ఉందండి. నేను బయలుదేరుతాను. నేను దుబాయ్కి తిరిగి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. ఇక అక్కడి నుంచి తిరిగి వచ్చే ఉద్దేశం కూడా లేదు. విషయం ఏమిటో మీకు తెలిసే ఉంటుంది. అందరూ కలిసి నన్ను బాగా మోసం చేశారు. స్వప్న, స్వప్న, మీ నాన్న నిన్ను కొట్టాడు కదూ? ఇది తీసుకో. ఊరికే కాదు, తర్వాత డబ్బు తీసుకుంటాను. అయ్యో, నాన్న వస్తున్నాడు. నువ్వు త్వరగా లోపలికి రా. రా. సరే, నేను ఉంటాను. వెళ్ళరా. స్వప్నక్క, స్వప్నక్క. అవును, ఏమైంది నీకు? ఏం కాలేదు. అత్తయ్య ఈ రోజు ఉదయం ఇక్కడి నుంచి వెళ్లిపోయింది. వాళ్ళ కూతురింటికి వెళ్ళిపోతానని చెప్పి వెళ్ళిపోయింది. పాపం, నాన్న తోసాడుగా కింద పడి దెబ్బలు తగిలాయి. నువ్వు కొట్టుకు వెళ్ళు, నేనొస్తాను. కేశవ్, కేశవ్, మన రాముడి కూతురు రాత్రి ఉరి పోసుకొని చచ్చింది. రండి రండి. అరే స్వప్ననా, రామారా. అదిగో ఆ చెట్టుకే ఊరి పోసుకుంది. తను స్టూలు వేసుకుని దాని మీద నుంచుంది. వాళ్ళమ్మ తనకి చిన్నప్పుడు పెట్టిన పేరు కొండముచ్చని. చివరికి చూసావా, చెట్టుకే ఊరేసుకుంది. నా కూతురు లోకమంతా తిరిగింది. తన వల్లే నా కుటుంబం ఇంత పైకొచ్చింది. దుబాయ్లో ఒక షేక్ ఇంట్లో పనిచేసి తనిద్దరి చెల్లెళ్ళకి పెళ్లిళ్లు చేసింది. ఉదయం లేచి చూశాను, కనిపించలేదు. వాళ్ళ ఆయన కోసం లెటర్ రాసి పెట్టింది. మీ బాబు ఇంట్లో ఉన్నాడా? ఆయనకి తెలిసే ఉంటుంది. అందరికీ చెప్పాలనే ఉంటుంది. నేను ఒంటరి వాడిని, నేనేం చేయగలను? రామ్మా రా. ఏదో రాత్రి శబ్దం వినిపించింది. నేను లేవలేకపోయాను, నిద్రపోయానమ్మా. రారా, నువ్వు లోపలికెళ్ళి చూడు.
వెళ్ళు వెళ్ళు. వాళ్ళ ఆయన తన్ని అపార్థం చేసుకున్నాడు. నా బిడ్డ తప్పు చేసిందనుకో, తనకి పెళ్ళయి దుబాయ్ వెళ్ళాక తను మనసారా ఏ తప్పు చేయలేదు. వాడే ఆ కేశవ్ గాడే నా కూతురి జీవితం నాశనం చేశాడు. ఆ దేవుడు వాడిని ఊరికే వదలడు, శిక్ష విధించి తీరుతాడు. ఇది ఖచ్చితంగా జరుగుతుంది. ఏమండి, మీది ఈ ఊరేనా అండి? అవును, మీరెవరు? ఇక్కడ మా బామ్మర్ది ఉన్నాడు, అతని పేరు ఎడ్సన్. ఓ, ఎడిసన్ బాహుమర్ది. అవునండి. ఆహా. అడుగో వస్తున్నాడు ఎడిసన్. నీ ఇంటికి దారి తెలీదన్నారు, దారి చెప్తున్నాను. అవును, నీకెంతమంది చెల్లెళ్ళు? తనొక్కతే. సరే, తర్వాత కలుద్దాం. ఈ ఊళ్ళో కొన్నాళ్ళు ఉంటారు కదా. అవును. ఇతని పేరేమిటి? మీరు వస్తున్నట్టు నాకెందుకు చెప్పలేదు? మేము రావడం వల్ల నీకేదైనా ఇబ్బందా? అవును, అమ్మని తీసుకుని రేపే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఈ ఊరంత మంచి ఊరు కాదు. అమ్మ లోపలే ఉంది.